అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రోష విజయవాడ నుంచి. ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేప్పటికి రాధాకృష్ణుల విగ్రహాలు అనమాట. సపరేట్గా అలాగే వస్త్రాలంకరణ చేసుకోవడానికి మనకి 16 అంగుళాల్లో వస్తున్న విగ్రహాలు. ఇంకోటి ఇవి మెయిన్ మేము దృష్టిలో పెట్టుకుని చేసింది ఎన్ఆర్ఎస్ కోసం. అంటే ఇండియన్స్ అనే కాదు, ఎన్ఆర్ఎస్ ఏంటంటే కొంచెం వెయిట్ విషయంలో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో చెక్-ఇన్లో తీసుకెళ్ళటానికి చాలా ఈజీగా ఉండటానికి 3Dలో వెయిట్ తక్కువలో తయారు చేసిన విగ్రహాలు అనమాట. ఒక్కొక్కటి వచ్చేప్పటికి అడుగున్నరకి 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇదంతా ఫినిషింగ్ కూడా మీకు 3D ఎంబోజింగ్తో వచ్చినట్టు నాక్సీ చేత అంటారు. అంటే బంగారంలో వినియోగించే చేత ఏదవుతుందో అంత అంటే ఆ చేత అనేది ఇందులో ఉపయోగిస్తారనమాట. దానివల్లే మీకు కార్వింగ్ ఎక్కువ నీట్గా వస్తుంది, ఆ మౌల్డింగ్ కానీ ప్రతిదీ కూడా. సో పైన మీకు చూస్తే ఇక్కడ కృష్ణుడు ఒక ముఖం చూడండి, చిరుమందహాసంతో చక్కగా నవ్వుతున్నట్టు ఉంటాడు. ఇంకోటి ఇందులో మీకు ఆర్ట్ విలువ తెలియాలంటే ఇందులో ఈ ఒక్క చిన్న నెమలి ఆ ఫ్లూట్ మీద వాలినట్టు ఎంత అందంగా ఉందో, అంటే దాన్ని బట్టి మీరు వర్క్ అనేది ఎంత జాగ్రత్తగా చేశారనేది మీకు తెలుస్తుంది కార్వింగ్. అలాగే స్వామివారు పట్టుకున్న విధానం, ఆ ఫ్లూటు, తర్వాత స్వామివారికి ఉన్న బంగారు ఆభరణాలు, కడియాలు, అలాగే స్వామివారి తిరునామము, అలాగే స్వామివారి యొక్క పంచ, వైజంతిమాల. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుంది. అలాగే ఇంకా రాధమ్మ విషయానికి వచ్చేటప్పటికి రాధాదేవి కూడా తల్లి చాలా చాలా డీటెయిలింగ్గా చూడండి. ఒక బొట్టు, కళ్ళు, అలాగే అమ్మవారి ఒక ముక్కు పొడక. సో ఇంకా ఇక్కడ భుజాల మీద నెమలి వాలిన డిజైన్స్, అలాగే అమ్మవారు ఒక చేయి మీద ఒక చేయి వేసిన డిజైనింగ్, అలాగే అమ్మవారి యొక్క డ్రెస్సింగ్ కానీ, కంఠహారం కానీ, అమ్మవారు నుంచిన పొజిషన్ కానీ, ఆ కింద ఏదైతే పీఠం ఉందో ఆ పీఠం డిజైనింగ్ కానీ. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వస్తుందన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి చెప్పాను కదా 1.5 ఫీట్లో వస్తుంది. ఇది గోల్డ్ యాంటిక్ మ్యాటి లుక్తో వస్తుంది. సో ఇది హై ప్రీమియం క్వాలిటీ అనమాట, ORG ఫినిష్. ఇది మీకు ఇదొక కలెక్షన్.